బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించడం బులియన్ మార్కెట్కు బూస్ట్ ఇచ్చింది. పండగల సీజన్ నేపథ్యంలో ఆగస్టు నెలలో గతేడాదితో పోలిస్తే పసిడి దిగుమతులు డబుల్ అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో $4.83 బిలియన్ విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో $10.06 బిలియన్ దిగుమతి చేసుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్లే దిగుమతులు పెరిగినట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానం మనదే. అత్యధికంగా 40% బంగారాన్ని మనం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడం విశేషం. మరోవైపు దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5% కావడం గమనార్హం. ఆగస్టు నెలలో దేశ వాణిజ్య లోటు $29.65 బిలియన్ చేరడంలోనూ మేలిమిది ప్రధాన పాత్ర. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉంటే వాణిజ్య లోటు ఏర్పడుతుంది.